హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ దినేష్ డివిడి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రివర్స్ మైగ్రేషన్ అండ్ మైగ్రేషన్. ఈ రెండింటినీ ఆపాలంటే, ఫ్యూచర్లో ఇప్పుడు జరిగిన మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే, రూరల్ ఏరియాస్లోనే ఆపర్చునిటీస్ దొరకాలి అంటే మనందరి కోసం ఒక స్కీమ్ ఉంది. దట్ ఈజ్ ఆర్యా, అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. సో ఈరోజు మనం మైగ్రేషన్ని టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ కంట్రోల్ చేయాలి. ఆర్గానిక్గా కంట్రోల్ చేయాలి, ఇన్ఆర్గానిక్గా కాదు. ఆర్గానిక్గా కంట్రోల్ చేయాలి అంటే ఈ స్కీమ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ఆర్యా స్కీమ్, అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. మీ అందరికి తెలిసే ఉంటుంది, రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ ఈజ్ అ క్రూషియల్ రోల్ ఇన్ జాబ్ సెక్టర్. అంటే మ్యాక్సిమం పాపులేషన్ అందరూ కూడా అగ్రికల్చరల్ లేబర్స్ ఆర్ అగ్రికల్చరల్ ఫార్మర్స్, లేదా అగ్రికల్చర్ అండ్ అలైడ్స్ యాక్టివిటీస్కి సంబంధించిన వాళ్ళు, అంటే ఫిషరీకి సంబంధించిన వాళ్ళు, కానీ ఇట్ కెన్ బి ఎనీథింగ్. రూరల్ ఏరియాస్లో మ్యాక్సిమం అగ్రికల్చర్కి సంబంధించిన పాపులేషన్ ఉంటారు. వాళ్ళు అక్కడ డిస్ట్రెస్కి లోనై అగ్రికల్చరల్ అవుట్పుట్ సరిగా రాకపోవడం వల్ల, సైంటిఫిక్ రీఫార్మ్స్ అక్కడ ఉండలేకపోవడం వల్ల అక్కడ అగ్రికల్చర్ని వదిలిపెట్టి, అంటే పర్టికులర్లీ యూత్, ఏజోల్ పాపులేషన్ అగ్రికల్చర్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కానీ పర్టికులర్లీ యూత్ అందరూ కూడా అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఎ ప్రాఫిటబుల్ జాబ్ కాదు కాబట్టి అగ్రికల్చర్ని వదిలేసి రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వచ్చేస్తున్నారు. ఇటువంటి క్రైసిస్ టైంలో రివర్స్ మైగ్రేషన్ ద్వారా ఇక్కడ సంపాదించుకున్నవన్నీ కొంతమంది వదిలేసి అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ స్కీమ్ ఏం ఇన్సిస్ట్ చేస్తుందంటే, రూరల్ ఏరియాస్లో ఉండే పాపులేషను అగ్రికల్చర్ని వదలకుండా అక్కడే ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూ, ఇండియన్ గవర్నమెంట్ కిసాన్ విజ్ఞాన్ కేంద్రాల నుంచి ప్రతి ఒక్క డిస్టిక్లో ఆల్మోస్ట్ 200 నుంచి 300 పాపులేషన్ని, యూత్ పాపులేషన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆపర్చునిటీస్, సైంటిఫిక్ నాలెడ్జ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ని ఆయా డిస్ట్రిక్ట్స్లోని ప్రొవైడ్ చేసి వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వెళ్లకుండా, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ సొంత ఊర్లలోనే ఉండి డబ్బుల్ని ఎలా సంపాదించుకోవచ్చు, అగ్రికల్చర్ని ఎలా ప్రాఫిటబుల్ ఏజెన్సీగా మార్చుకోవచ్చు, హౌ కెన్ యూ డూ బిజినెస్ విత్ అగ్రికల్చర్, ఎక్స్పోర్ట్ ఎలా చేయొచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ స్కీమ్లో ఉంటాయి. సో ఇప్పుడు వెళ్ళిపోయిన పాపులేషన్ అందరూ, అంటే ఇది ఆర్గానిక్ ఫ్లో కాదు, కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, కరోనా లాంటి క్రైసిస్ రావడం వల్ల అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన పాపులేషను మళ్ళీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రూరల్ ఏరియాస్ని వదిలిపెట్టి అర్బన్ ఏరియాస్కి వచ్చేస్తారు. అలా రాకుండా వాళ్ళకి అక్కడ ఉన్న పాపులేషన్కి మళ్ళీ అక్కడే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ నేర్పించడము, సైంటిఫిక్ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్ని నేర్పించడము, స్కిల్స్ని ఎన్హాన్స్ చేస్తూ క్యాపిటల్ ఇంటెన్సివ్ యాక్టివిటీస్ని చేయడము, ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఫుడ్ని వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి, ఫుడ్ని అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, సస్టైనబుల్ ఇన్కమ్ ఎలా రావాలి, అంటే ఒకసారి లీన్ సీజన్లో వచ్చి స్లమ్ సీజన్లో రావడము, లీన్ సీజన్లో రాకపోవడము, అలా కాకుండా సస్టైనబుల్ ఇన్కమ్, ఎప్పుడూ ఇన్కమ్ గ్రో అవుతూనే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ ఎప్పుడు డబల్ అవుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు, డబులింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ బై 2022. ఇది సక్సెస్ అవ్వాలి అంటే, రూరల్ మైగ్రేషన్ అర్బన్ ఏరియాస్కి రాకుండా ఆపాలి అంటే, రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు అక్కడే ఉంటూ అగ్రికల్చర్ని చేస్తూనే డబ్బులు సంపాదించుకోవాలి అంటే, రిసోర్సెస్ అన్ని సస్టైనబుల్గా రావాలి అంటే ఈ ఆర్యా ప్రాజెక్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ప్రాజెక్ట్ కావచ్చు, కానీ ఈ ఆర్యా ప్రాజెక్ట్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కీమ్గా మార్చాలి. ఈ ఆర్యా ప్రాజెక్ట్ కాస్త ఆర్యా స్కీమ్గా మారాలి. నేషనల్ అండ్ స్టేట్ రెండు గవర్నమెంట్స్ ఈ ఆర్యా స్కీమ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రస్తుతానికి ఒక్కో డిస్ట్రిక్ట్లో 200 నుంచి 300 రూరల్ యూత్ని మాత్రమే ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి అగ్రికల్చరల్గా ఎంటర్ప్రినల్ యాక్టివిటీస్ని నేర్పించి, మైక్రో ఎంటర్ప్రైజ్ యూనిట్స్ని వాళ్ళ చేత స్టార్ట్ చేపించి, కృషి విజ్ఞాన్ కేంద్రాల నుంచి వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, టెక్నిక్స్ ఇన్ అగ్రికల్చరు, సస్టైనబిలిటీ ఇన్ అగ్రికల్చరు, అగ్రికల్చరల్ సీజన్లో ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు డ్రాట్ రాబోతుంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ 200 to 300 రూరల్ యూత్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెసేజెస్ రూపంలో, వీడియోస్ రూపంలో నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంది. ఇప్పుడు జరిగే 200 to 300 పాపులేషన్ని కాస్త 2 to 3 మిలియన్ పాపులేషన్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కనుక మనం ఎన్హాన్స్ చేస్తే, రూరల్ పాపులేషన్లో ఉండే యూత్ అందరూ అదే రూరల్ ఏరియాస్లో ఉంటూ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని మార్కెట్ చేసుకుంటూ ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఒక్కొక్క ఎంటర్ప్రినర్గా మారుతూ ఇండియాకి చాలా ఉపయోగపడతారు. అట్ ద సేమ్ టైం మైగ్రేషన్ కూడా కంట్రోల్ అవుతుంది.
మనకు 2050కి ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ మొత్తం రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయిపోతాయని NSSO లాంటి సర్వేస్ చాలా చెప్పాయి. ఇదే కనుక జరిగితే అర్బన్ ఏరియాస్లో పాపులేషన్ ఎక్కువైపోయి, డెన్సిటీ ఎక్కువైపోయి, ఇక్కడ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల అర్బన్ ఏరియాస్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. పాపులేషన్ ఎక్కువ, రిసోర్సెస్ తక్కువ, స్పేస్ తక్కువ, అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే ఫ్యూచర్లో జరగబోయే డిజాస్టర్ని ఆపాలి అంటే, డెమోగ్రఫిక్ డివిడెండ్ని కాపాడాలి అంటే, డెమోగ్రఫిక్ డివిడెండ్ కాస్త డెమోగ్రఫిక్ డిస్ట్రక్షన్గా మారకుండా చూడాలి అంటే, అగ్రికల్చర్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే, రూరల్ యూత్ రూరల్ ఏరియాస్లోనే ఉంటూ వాళ్ళ అమ్మా నాన్నల్ని అలాగే చూసుకుంటూ అగ్రికల్చర్ని డెవలప్ చేస్తూ మనీ జనరేట్ చేయాలి అంటే ఈ ఆర్యా ప్రాజెక్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR ఒక అటానమస్ బాడీ. ఈ ICAR ఈ కిసాన్ విజ్ఞాన్ కేంద్రాస్తో లింకప్ అయ్యి ప్రతి డిస్ట్రిక్ట్లో స్కిల్ డెవలప్ చేస్తూ ఉంది. మీకు తెలిసే ఉంటుంది, ఇండియాలో అగ్రికల్చరల్ పాపులేషన్ ఆల్మోస్ట్ 45-49% ఉంటారు. ఒక్కో డిఫరెంట్ టైప్ ఆఫ్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఒక్కో స్టాటిస్టిక్స్ ఇస్తూ ఉంటుంది. అంటే అగ్రికల్చర్ అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించిన పాపులేషన్ 45-49% ఉంటుంది. సో ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ చంక్ రూరల్ ఏరియాస్ని వదిలిపెట్టి అర్బన్ ఏరియాస్కి వచ్చారనుకోండి, మనకు ఫ్యూచర్లో ఫుడ్ జనరేషన్ తగ్గిపోతుంది. మళ్ళీ మనం 1960 లాగా బయట దేశాల నుంచి, అమెరికా నుంచి ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో అది జరగకుండా ఉండాలి అంటే, అగ్రికల్చర్ని మనమే ఎక్స్పోర్ట్ చేయాలంటే, అగ్రికల్చర్ని రూరల్ ఏరియాస్కి కన్ఫైన్ చేయాలి అంటే ఈ ఆర్యా స్కీమ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ స్కీమ్లో ముఖ్యంగా టెక్నాలజీ మీద ఇన్సిస్ట్ చేశారు. అంటే IMD మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి వెదర్ రిపోర్ట్స్ని, ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి రకరకాల క్రాపింగ్ ప్యాటర్న్స్ని, హార్వెస్టింగ్ టెక్నిక్స్ని, అలా రకరకాల ఇండియాలో ఉండే అన్ని మినిస్ట్రీస్ నుంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ కిసాన్ విజ్ఞాన్ కేంద్రాస్ నడుస్తూ ఉంటాయి. ఇప్పటికి ఇది కేవలం ప్రాజెక్ట్ కావచ్చు, కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం, దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు కనుక మీరు వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి ఈ ప్రాజెక్ట్ని కాస్త స్కీమ్గా మార్చి అందరినీ ఇంక్లూడ్ చేసుకొని అందరికీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసి, ఇప్పటిదాకా మనం అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేషనల్ స్కిల్స్ మీదే ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాం, కానీ దిస్ ఈజ్ ద టైం అగ్రికల్చరల్ స్కిల్స్ మీద ఇన్సిస్ట్ చేయాలి. అగ్రికల్చరల్గా వాళ్ళకి అన్నీ నేర్పియాలి టెక్నాలజీ పరంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కీమ్ పర్టికులర్లీ యూత్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే యూత్ ఆర్ వెరీ ససెప్టబుల్ ఫర్ టెక్నాలజీ. వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు, టెక్నాలజీని ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు, సాయిల్ సర్వేస్ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ఆర్యా ప్రాజెక్ట్ వాళ్ళకి ప్రాక్టికల్గా ఎలా ఎన్హాన్స్ చేస్తుందంటే, ఎక్కడో ఢిల్లీలో ఉండి ICAR ఒక చిన్న అప్డేట్ ఇచ్చింది అనుకోండి క్రాపింగ్ ప్యాటర్న్ గురించి, లేదా పూణేలో ఉండే IMD మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ పూణే మెట్రాలజికల్ సంబంధించింది లేదా క్లైమేట్ సంబంధించింది ఒక అప్డేట్ ఇచ్చింది. ఆ అప్డేట్ని ఇండియా మొత్తానికి టెక్నాలజీ రూపంలో, అంటే ఇండియాలో ఉండే ఫార్మర్స్ అందరికీ టెక్నాలజీ రూపంలో వాళ్ళకి అందుతుంది. సో జనరల్గా క్రాప్ హార్వెస్ట్, క్రాప్ సోయింగ్, వాటర్ అవైలబిలిటీ ఎంత ఉండాలి, ఏ టైంలో ఎటువంటి పెస్ట్లు వస్తాయి, ఎటువంటి కెమికల్స్ని, ఎటువంటి పెస్టిసైడ్స్ని, ఎటువంటి ఫంగిసైడ్స్ని ఏ క్వాంటిటీలో యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఏజ్ ఓల్డ్ ఫార్మర్కి అర్థం కాకపోవచ్చు, కానీ యూత్కి ఈజీగా అర్థమైపోతుంది. అందుకోసమే అంటే అగ్రికల్చర్ రూరల్ ఏరియాస్ నుంచి పాపులేషన్ బయటికి వెళ్లకుండా రూరల్ ఏరియాస్లోనే ఉంటూ టెక్నాలజీని యూజ్ చేసుకొని మీకే మీరు డెవలప్ అవుతూ మైగ్రేషన్ని ఆపుతూ, రివర్స్ మైగ్రేషన్ లాంటి కాన్సెప్ట్స్కి అసలు స్కోప్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ క్లస్టర్స్గా ఫామ్ అయ్యి, కోఆపరేటివ్ సొసైటీస్గా ఫామ్ అయ్యి ఇండియన్ అగ్రికల్చర్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోయే ఈ స్కీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ 2 to 3 decades. దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం. మనం అర్బన్ ఏరియాస్లో పనిచేసే యూత్ అందరినీ వెనక్కి తీసుకురావడం ఇంపాసిబుల్. మనం అర్బన్ ఏరియాస్లో పనిచేసే యూత్ అందరినీ రూరల్ ఏరియాస్కి తీసుకురావడం ఇంపాసిబుల్. కానీ ఈ కరోనా క్రైసిస్ వల్ల అది జరిగింది. సో ఈ టైంని ఆపర్చునిటీగా వాడుకోండి. నరేంద్ర మోడీ చెప్పారు కదా, మనం ప్రతి ఒక్క డిస్ట్రక్షన్ని, ప్రతి ఒక్క ఛాలెంజ్ని ఒక ఆపర్చునిటీగా వాడుకోవాలి, ప్రతి ఒక్క నెగిటివ్ని ఒక ఆపర్చునిటీగా వాడుకోవాలి. ఈ నెగిటివ్ని ఆపర్చునిటీగా వాడుకొని ఆర్యా ప్రాజెక్ట్ని ఆర్యా స్కీమ్గా మారిస్తే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. యూత్ టెక్నాలజీకి దగ్గరలో ఉంటారు. దే విల్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. ప్రతి కిసాన్ విజ్ఞాన్ కేంద్రాల్లో సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉంటుంది. మీ సాయిల్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారనుకోండి, మీరు ఏ పంటలు వేస్తే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మీ జన్ధన్ ఆధార్ మొబైల్ వెరిఫికేషన్ జామ్ ట్రీటీ ప్రకారం మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ప్రకారం మీరు ఆ షాప్కి వెళ్ళి ఆ పర్టికులర్ కమోడిటీస్ని కొనుక్కొని ఆ సీడ్స్ని, ఆ ఫంగిసైడ్స్ని, హెర్బిసైడ్స్ని కొనుక్కొని సో చేస్తారు. సో చేసిన తర్వాత మీకు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ వస్తుంది. ఇప్పుడు మాయిశ్చర్ తక్కువ ఉంది, సో ఈ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది, మాయిశ్చర్ ఎక్కువ ఉంది, ఈ బ్యాక్టీరియా కానీ ఈ పురుగు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం హార్వెస్ట్ ఎప్పుడు చేయాలి, హార్వెస్టింగ్ కావాల్సిన మిషనరీ ఎక్కడి నుంచి కొనుక్కోవాలి,
మిషనరీ ప్రొవైడర్స్ ఎవరు, మీరందరూ కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయితే యూజ్ ఏంటి అంటే హాఫ్ ఎకర్ ఉండే ఫార్మర్ మిషనరీ కొనుక్కోలేడు. కానీ మీరందరూ ఒక 100 ఎకరాల్లో ఉండే ఫార్మర్స్ అందరూ లేదా ఒక 5-6 ఊర్లలో ఉండే ఫార్మర్స్ అందరూ ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయితే ఖచ్చితంగా ఒక పెద్ద కంపెనీ వచ్చి లేదా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చి ఖచ్చితంగా మీకు కమోడిటీస్ని కొనుక్కోవచ్చు. మీరందరూ భీష్మ మూవీ చూసే ఉంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక ఊర్లో ఒక క్లస్టర్గా ఫామ్ అయ్యి ఒక సొసైటీగా ఫామ్ అయితే ఒక పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఒక బల్క్గా మీ గూడ్స్ అన్నిటిని కొనుక్కొని వెళ్ళిపోతుంది. అలా క్లస్టర్స్ ఫామ్ అయితే, అలా గ్రూప్స్గా ఫామ్ అయితే మీరందరూ టెక్నాలజీని యూజ్ చేసుకొని యూత్ అందరూ అగ్రికల్చర్లోకి దిగి డెవలప్ అయితే నో కంట్రీ కెన్ ఛాలెంజ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. మనం ఇప్పటికీ ఈ రోజుకి ఆనియన్స్ని, ఆరెంజెస్ని, పల్సెస్ని, సిరిల్స్ని రకరకాల కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఈరోజు మన కిచెన్లో ఉండే ఆల్మోస్ట్ 30-40% కమోడిటీస్ అన్నీ కూడా బయట దేశాల నుంచి వచ్చినాయి. ఈ స్కీమ్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే మిగతా దేశాల్లో ఉండే కమోడిటీస్లో 30-40% ఇండియన్ అగ్రికల్చరల్ కమోడిటీస్ అవుతుంది. సో ఈ స్కీమ్ రూరల్ మైగ్రేషన్ని ఆపుతుంది, అర్బనైజేషన్ని ఆపుతుంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ని కాపాడుతుంది, రూరల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, యూత్కి మరీ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్యా స్కీమ్, అట్రాక్టింగ్ అండ్ రీటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కరోనా బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. 2020 బడ్జెట్ మీద తెలిసి ఉంటుంది, కానీ 2020 బడ్జెట్ని రిఫైన్ చేస్తూ 20 lakh crores ఆర్థిక ప్యాకేజ్ కేవలం లిక్విడిటీ ప్యాకేజ్గా మాత్రమే ఎలా మారింది, దీనివల్ల వచ్చే యూజెస్ ఏంటి, నెక్స్ట్ వచ్చే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.